శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము. ఈరోజు గణపతికి గరిక అంటే ఎందుకు ఇష్టమో తెలుసుకుందాము. దీని వెనుక గల కథను గురించి మరియు గరికకు గల విశేషతను గురించి తెలుసుకుందాము. వినాయకునికి గరిక పూజలంటే ఎంతో ఇష్టము. ఎన్ని రకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడు లోటుగా భావిస్తాడు. పురాణాల ఆధారంగా అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకు ఇష్టమో తెలుసుకుందాము. పూర్వంలో అసలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంతా దహించసాగాడట. అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరకు వచ్చి తమను రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బందుల పాలు చేస్తున్నాడని, తమకు వేడిని పుట్టిస్తున్నాడని, తమను ఎలాగైనా కాపాడాలని వినాయకుణ్ణి వేడుకోగా వినాయకుడు తమ శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుణ్ణి మింగేశాడు. అందుకు వెంటనే వినాయకుడి నుండి వేడి మొదలయ్యింది. చంద్రుడు వచ్చి మంటను తగ్గిస్తానంటూ వినాయకుని తలపై నిలబడ్డాడు. అయినా కూడా తగ్గలేదు. విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు. పరమశివుడు పామును గణేశుని పొట్ట చుట్టూ కట్టాడు. అయినా వేడి తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పోచలతో వేడి తగ్గుతుందని చెప్పడంతో ఆ గరికను గణేశుని తలపై ఉంచారు. అంతే, వెంటనే వినాయకుడి వేడి తగ్గిపోయింది. అప్పుడు వినాయకుడు అన్నాడు, ఎవరైతే తనను గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలు ఉంటాయి అని చెప్పడంతో అప్పటి నుంచి వినాయకుడికి గరికతో పూజిస్తారు. ఎప్పుడైనా అకస్మాత్తుగా ఏదైనా చూడకూడనిది చూసినప్పుడు వెంటనే గరికను పట్టుకోవాలట. తీవ్రమైన పీడకల వచ్చినప్పుడు స్నానము చేసి లేదా పాదరక్షలు తొలగించి గరికను ముట్టుకున్నా దాని తాలూకు ఫలితము పోతుంది. అంతటి విశేషమైన గరికను వినాయకుడి పాదాల చెంత ఉంచి మన తలపై పెట్టుకుంటే విఘ్నములన్నింటినీ తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు.